ఈరోజైతే ఏదైనా ఇన్స్టెంట్గా పచ్చడి అయితే తినాలనిపించింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేటప్పటికి పండుమిరపకాయ పేస్ట్ అండ్ చింతకాయ తొక్కు అయితే కనిపించింది. ఇంకా ఆగుతాను, చింతకాయ పచ్చడి అయితే చేసేయాలని డిసైడ్ అయిపోయాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. నేను మీ పుష్ప. రెండు చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక కప్పుడు పల్లీలు అయితే బాగా వేయించుకుంటున్నాను అనమాట. చిటపట్లాడి మనకి లోపల రోస్ట్ వేగిన తర్వాత అవి తీసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని ఎండుమిరపకాయలు మనకి కారానికి తగ్గట్టుగా, అలాగే జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా సేమ్ మనం పల్లీలు తీసుకున్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ చింతకాయ తొక్క అయితే మా అమ్మ పంపిస్తుందండి ఇయర్లీ వన్స్. రెండు కూడా తనే చేసి పంపిస్తుంది. మనకి తినాల్సినప్పుడల్లా మనం తాలింపు చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లోకి కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ టమాటాలు మగ్గేలోపు ముందుగా చల్లారని మిశ్రమాన్ని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. తర్వాత టమాటాలు కూడా వేసి మనం పల్సిస్తే సరిపోద్ది, ఎక్కువ మిక్స్ చేయకూడదు. తర్వాత నేను ఏదైతే పల్లీలు తీసుకున్నానో ఆ కప్పుతోనే చింతకాయ పేస్ట్ కూడా తీసుకున్నాను. అది కూడా వేసుకుని మనకి కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. మనకి పచ్చడి అయితే తయారైపోయింది. దీని తాలింపు కోసం అయితే నేను ఆయిల్లో కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను, ఎందుకంటే తిన్నప్పుడు చాలా పుల్ల పుల్లగా తగిలి బాగుంటాయి అన్నమాట. నాకు ఇంకైతే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది తినేయాలని. తినేసి మీకు చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సూపర్ టేస్ట్ అండి. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే అమృతం అనే చెప్పాలి. ఏంటి, మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ట్రై చేసి